శ్రీమూర్తులకు నమస్కారం. సుమారు 40 సంవత్సరాల క్రితం స్త్రీలు వాళ్ళు పెద్దలు నిర్ణయించినటువంటి వివాహాలు చేసుకున్నారు. వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. అలాగని నేను ప్రేమ వివాహాలని కించపరచట్లేదు. ఎనీహౌ దీనికి దానికి సరిపోలిస్తే పెద్దలు అందరూ కూర్చొని ఆలోచించి వివాహం చేసిందే 100% కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు స్త్రీలు వివాహం అయిన తర్వాత అత్తమామల్ని, అలాగే పిల్లల్ని, అలాగే సమాజాన్ని, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మెసులుకోవాలి అని వాళ్ళు పుట్టింటి నుంచి నేర్చుకున్నారు. అలాగే అత్తవారి దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు కూడా అత్తవారు అయ్యారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలంటే స్పీడ్ యుగం అయింది. స్పీడ్ యుగం అయినా తల్లి తల్లే, పిల్ల పిల్లే. అంతేగాని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియక పిల్లలకి తల్లిదండ్రులు సరిగ్గా అవగాహన చేయలేక వాళ్ళకి కాలేజీ మార్క్స్, ఉద్యోగాలు ఈ వేటలు పంపిస్తున్నారు తప్ప ఈ విధంగా మొదటి నుంచి అంటే మామూలుగా ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కాదు, చెప్తుంటే ఇలాగా అందరిని పెద్దలు గౌరవించాలి, ఎదురు మాట చెప్పకూడదు అని చెప్పాలి. చెప్పితే వాళ్ళు కూడా ఓహో ఇదే సొసైటీ, అసలు వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు, మన పిల్లలు ఇబ్బందులు గురైతే మనకు కూడా బాధే కదా. అందుగురించి ప్రతి తల్లి కూడా తన పిల్లలకి మంచి చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సమాజంలో బతకాలంటే అందరితో కలిసిమెలిసి సంతోషంగా రిజర్వ్డ్గా ఉండాలి. మరి ఇవన్నీ చేసిన తర్వాత భావి పౌరులుగా మనం బాధ్యత ఏమిటో తెలియజేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కానీ తల్లిదండ్రులు ఆ రోజుల్లో తల్లి అనే మాట ఒక పవిత్రమైన స్త్రీ అంటే చాలా పవిత్రమైన అమ్మ. అంత గౌరవించేవారు ఆ రోజుల్లో మగవాళ్ళు. ఎందుకంటే పిల్లలు చూసుకొని వాళ్ళ స్కూల్కి పంపించి వంట చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ఏ బట్టలు కానీ గిన్నెలు కానీ అన్నీ చాలా ఓపిక, అంత ఓపిక స్త్రీ మాత్రమే చేయగలదు. ఆవిడకే ఆ భగవంతుడు ఆ శక్తి ఇచ్చారు. యువతల భర్తతో, యువతల అత్తమామలతో, యువతల ఆడపడుచులతో అందరినీ కూడా ఎవరికి చేయవలసిన పనులు చేస్తూ వాళ్ళ బాధ్యత నిర్వహించుకున్నారు. ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా చేయడం వలన మన భారతదేశానికి చాలా మంచి పేరు. విదేశాలలో అయితే భారతీయులను ఎంతో పొగుడుతారు. ఇంత స్త్రీ అంటే వాళ్ళలో స్త్రీలు ఉంటారు, కానీ వాళ్ళకి ఇవేం తెలీదు. అందుగురించి ఈ మధ్యన వాళ్ళు కూడా మన దేశం తాలూకా స్త్రీ పాత్ర చాలా మంచి పాత్ర. ఆ పాత్ర వెళ్ళలేదు, విలువ కట్టలేం. అందుగురించే తల్లులందరూ కలిపి పిల్లలకి ఇకనైనా మంచి మార్గంలో పెట్టండి. ఇప్పుడు పెట్టలేదని కాదు, ఇక నుంచైనా ఈ స్కూలు ఒత్తిడి కాకుండా, ఈ కాలేజీ ఒత్తిడి కాకుండా ఉద్యోగాలు చేయొచ్చు. ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడం మంచిదే, కానీ వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు పాటించమని చెప్పండి. మనం కూడా అబ్జర్వ్ చేయండి. పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు సరిదిద్దుకుంటారు. అప్పుడు కుటుంబ క్షేమమే దేశం క్షేమం, దేశం క్షేమం మన క్షేమం. నమస్కారం.